ఇక హైదరాబాద్ రోడ్లపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ మహమ్మారిలా మారుతోందని మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా రోజుకు 10 నుంచి 20 ప్రమాదాలు కేవలం రాంగ్ రూట్ కారణంగానే జరుగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అంటున్న మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో కేవలం ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల దాదాపు 10 నుంచి 20 ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఇప్పటికే నివేదికలు ఉన్నాయి. స్ట్రైట్గా వెళ్ళినా సరే ఇంకా ఇటు రివర్స్గా రావడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ ఉండాలి. సో మనతో పాటు ప్రస్తుతం మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు ఏం జరుగుతుంది అంటారు ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల? వైలేట్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ కూడా అందులో రికార్డ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఛాలెంజ్ జనరేట్ చేస్తున్నాము. వారికి జనరేట్ చేసి పంపించడం జరుగుతుంది. దీన్ని ఒక్కరోజే తీసుకుంటే మాదాపూర్ డివిజన్ పరిధిలో 466 రాంగ్ సైడ్ డ్రైవింగ్ వయలేషన్స్ నమోదు చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో మనం గమనిస్తుంటే ఈ జెప్టో రైడర్స్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా అన్నీ కూడా బ్యాటరీ వెహికల్స్, అవన్నీ కూడా లెస్ దెన్ 50cc వెహికల్స్ ఉండడం, వారు రోడ్డు పైన ఎలాంటి ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ఎక్కడ షార్ట్ కట్ ఉందో అటువైపు దూరడం, రోడ్ క్రాస్ చేయడము, ఎవరైతే రైట్ ఆఫ్లో వెళ్తుంటారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగించడం జరుగుతుంది. సో దీని కొరకు మేము రీసెంట్గా ప్లాన్ చేస్తున్నాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా వాహనదారులు కొంతమంది వయలేటర్స్ అక్కడ కానిస్టేబుల్ ఉన్నారా లేదా చూసుకోవడము, సిగ్నల్స్ లేని సందర్భంలో స్ట్రైట్గా వెళ్ళేసేసి రాంగ్ రూట్లో వెళ్తున్నారు. కారణం ఏంటంటే తక్కువ టైంలో వెళ్ళొచ్చు అనే ఒక దృక్పథం ఉండొచ్చు. అది సరైనది కాదని మేము తెలియపరుస్తున్నామండి. ఈ హాట్ స్పాట్స్ని ఏమైనా గుర్తించారా సార్? అంటే ఎక్కువగా రాంగ్ సైడ్ వచ్చే స్పాట్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా సార్ ఇక్కడ? ఆ పీక్ అవర్స్లో ఆటోమేటిక్గా మేము కెమెరాస్ ద్వారా ప్లస్ ఆల్రెడీ డిస్ప్లే బోర్డ్స్ ద్వారా మేము పెట్టాము. అక్కడ నాన్ పీక్ అవర్స్లో మా ఆఫీసర్స్ అక్కడ ఉంటారు. ఎందుకంటే పీక్ అవర్స్లో ట్రాఫిక్ను ఫెసిలిటేట్ చేయడం అనేది మా ప్రైమరీ డ్యూటీ ఉంటుంది. నాన్ పీక్ అవర్స్లో ఆ రాంగ్ రూట్ పాకెట్స్ తీసుకుంటే ఆ పాయింట్లో వెళ్తారు. మా ఆఫీసర్స్ అక్కడ ఉండేసేసి వాళ్ళపైన ఛాలెంజ్ జనరేట్ చేయడం, అట్ ద సేమ్ టైం ప్రీవియస్ వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ట్రాఫిక్ ఛాలెంజ్ క్లియర్ చేయడానికి వాళ్ళకు చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు ట్రాఫిక్ వయలేషన్స్ క్లియర్గా ఉందండి. లేన్ సిస్టమ్ అంటాం. లేన్ సిస్టమ్ పాటించుతూ డ్రైవింగ్ చేయాలి. ఎప్పుడైతే యూటర్న్ ముందుంది, ఒక 100 మీటర్స్ అహెడ్ యూటర్న్ ఉంది అనుకున్నప్పుడు క్లియర్గా రైట్ లేన్లోనే, ఎక్స్ట్రీమ్ రైట్ లేన్లోనే వాళ్ళు వెళ్ళాలి. అలా కాకుండా ఆడ ఒక 4 లేన్స్ ఆ రోడ్ పర్మిట్ చేస్తే 4th లైన్ 3rd లైన్లో వెళ్ళే వాళ్ళు ఒక యూటర్న్ ఎప్పుడైతే అప్రోచ్ అవుతుందో ఒక 10 మీటర్స్ ఉన్నప్పుడు అబ్రప్ట్గా రైట్ తీసుకుంటున్నారు. సో దీనివల్ల కూడా రీసెంట్గా ఒక ఫ్యాటల్ కేసు నమోదు చేయడం జరిగింది. సో నో డౌట్ అక్కడ డేంజరస్ స్పీడ్ లేదు, కానీ ఒక నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల ఎవరైతే స్ట్రైట్గా రైట్ ఆఫ్ ఉందో అతను వచ్చి వీరికి తగలడం వల్ల అతను చనిపోవడం జరిగింది. స్ట్రైట్ అవే అతని పైన ఇప్పుడు 304 అని చెప్పేసి అంటాం, ఆ సెక్షన్ కింద నమోదు చేయడం జరిగింది. సో అన్నెసరిగా మీరు నేరాల్లో ఇన్వాల్వ్ కావడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ శివకుమార్తో హారిక, ఏబీ ఆంధ్రజ్యోతి.